హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్ కి సంబంధించి మ్యాచ్ నెంబర్ 37 వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. కలకత్తా ఈడెన్ గార్డెన్ గ్రూప్ సి కి సంబంధించి ఇది గ్రూప్ పరంగా ఇది గ్రూప్ సి లో కూడా జరిగిన మ్యాచ్ విధానంలో ఇటలీ మరియు వెస్ట్ ఇండీస్ మధ్య అద్భుతమైన పోరాటం అనేది జరిగిందని చెప్పుకోవాలి. వెస్ట్ ఇండీస్ ఆల్రెడీ సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయి పాయింట్లు పట్టిన మొదటి స్థానంలో ఉంది. ఇటలీ సూపర్ 8 కి చేరే అవకాశం లేకపోయినా కూడా ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఉంది. అయినా కూడా ఈ వెస్ట్ ఇండీస్ మీద కూడా మ్యాచ్ గెలిచే విధంగా చేసే ప్రయత్నం అయితే అద్భుతమైన చెప్పుకోవాలి. ఈ విధంగా వెస్ట్ ఇండీస్ ఇటలీ మ్యాచ్ జరిగిన విధానం చూద్దాము. ఇటలీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా కెప్టెన్ హోప్ కింగ్ క్రీజ్ లోకి వచ్చారు. ఇటలీ మొదటి ఓవర్ బౌలింగ్ స్నట్స్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. మొదటి ఓవర్ పూర్తి 5 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ హసన్ ద్వారా బ్రాంటన్ కింగ్ 4 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి కీపర్ మీడ్ అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుతారు. ఈ విధంగా ఇటలీ అద్భుతమైన బౌలింగ్ తోటి వెస్ట్ ఇండీస్ ఓపెనర్ కింగ్ లాంటి వికెట్ ని అతి తొందరగా 4 రన్స్ మాత్రమే చేసి కట్టడి చేసే విధంగా అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి హిట్ మేర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 7 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది. వెస్ట్ ఇండీస్ 3వ ఓవర్ బౌలింగ్ డ్రాకా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ 1 వికెట్, 4 ఓవర్ బౌలింగ్ హసన్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 31 రన్స్ 1 వికెట్, 5 ఓవర్ బౌలింగ్ డ్రాకా హిట్ మేర్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక డ్రాకా బౌలింగ్ ద్వారా 1 రన్ మాత్రమే చేసి 4 బాల్స్ కి స్మట్స్ అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. హిట్ మేర్ అంటే దాదాపు 6 పెట్టిన పేరుగా వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ విధానంలో అద్భుతమైన బ్యాటింగ్ విధానం చేస్తూ ఉంటున్న హిట్ మేర్ ని కూడా ఇటలీ తన అద్భుతమైన టెక్నిక్ బౌలింగ్ తోటి గేమ్ ప్లానింగ్ తోటి హిట్ మేర్ కూడా అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి చేసి వచ్చారు. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 43 రన్స్ 2 వికెట్లు కోల్పోయింది వెస్ట్ ఇండీస్. 6 ఓవర్ బౌలింగ్ జీ స్టీవర్ట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ తీసుకున్నారు. వెస్ట్ ఇండీస్ లాంటి బ్యాటర్స్ 48 రన్స్ మాత్రమే చేయగలిగారంటే పవర్ ప్లేలో ఇటలీ అంతా ఫైట్ బౌలింగ్ అయితే చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. 7 ఓవర్ బౌలింగ్ బి మనండి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 58 రన్స్ 2 వికెట్లు, 8 ఓవర్ బౌలింగ్ స్నట్స్ షై హోప్ తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. వెస్ట్ ఇండీస్ కెప్టెన్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ వికెట్లు పడుతున్నా కూడా అర్ధ సెంచరీ అయితే పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 28 బాల్స్ కి పూర్తయింది. దీనిలో 2 6లు 4 4లు చేయడం అద్భుతము. ఈ విధంగా షై హోప్ తన అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ 2 వికెట్లు, 9 ఓవర్ బౌలింగ్ కలుగు మగి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్నారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్, 10 ఓవర్ బౌలింగ్ స్నట్స్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 2 వికెట్లు, ఇక్కడికి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. 11 ఓవర్ బౌలింగ్ కలుగు మగి 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 2 వికెట్లు, 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ మాత్రమే చేయగలిగారు. 12 ఓవర్ బౌలింగ్ జీ స్టీవర్ట్ హోప్ చేజ్ లో పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ పూర్తి చేస్తున్నారు. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 2 వికెట్లు, 13 ఓవర్ బౌలింగ్ భీమనండి చేజ్ తన 24 రన్స్ వద్ద 25 బాల్స్ కి ఏ మోస్గా క్యాచ్ పట్టగా చేజ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వెస్ట్ ఇండీస్ వికెట్ కోల్పోయింది. క్రీజ్ లోకి పావెల్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. 14 ఓవర్ బౌలింగ్ స్నట్స్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. వెస్ట్ ఇండీస్ డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15 ఓవర్ బౌలింగ్ భీమనండి పావెల్ కూడా 9 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి కలుమగే క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రోదర్ ఫర్డ్ వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది వెస్ట్ ఇండీస్. ఇక్కడ వరకు అద్భుతమైన కట్టడి బౌలింగ్ తోటి ఇటలీ టీం మెంబర్స్ అందరూ కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ టీం వర్క్ చాలా బాగా ప్రదర్శించారని చెప్పవచ్చు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ మాత్రమే చేయగలిగి 4 వికెట్లను కోల్పోయింది వెస్ట్ ఇండీస్ బ్యాటర్స్. ఈ విధంగా 16 ఓవర్ బౌలింగ్ కలుగుమగే షై హోప్ 75 రన్స్ వద్ద 46 బాల్స్ కి క్లీన్ బౌలింగ్ అవుట్ అవడం జరిగింది. కలుగుమగే ద్వారా క్రీజ్ లోకి హోల్డర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 5 వికెట్లు, 17 ఓవర్ బౌలింగ్ భీమనండి 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 5 వికెట్లు, 18 ఓవర్ బౌలింగ్ కలుగుమగే హోల్డర్ కూడా 9 రన్స్ మాత్రమే చేయగలిగి 7 బాల్స్ కి హెచ్మనండి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఫోర్డ్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది వెస్ట్ ఇండీస్. 19 ఓవర్ జీ స్టీవర్ట్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 157 రన్స్ చేయగలిగి 6 వికెట్లు కోల్పోయింది వెస్ట్ ఇండీస్. 20 ఓవర్ బౌలింగ్ హసన్ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ మాత్రమే చేయగలిగారు, 6 వికెట్లు నష్టపోయి. ఈ విధంగా వెస్ట్ ఇండీస్ లాంటి టీం మీద తక్కువ రన్స్ కి కట్టడి చేయగలిగారు. కొంతవరకు కూడా 15 ఓవర్ల వరకు కూడా ఎక్కువ రన్స్ అయితే రాలేదు. చివరి ఆఖరి 4-5 ఓవర్లలోనే ఇంతవరకు కొంత వెస్ట్ ఇండీస్ గౌరవప్రదమైన టార్గెట్ అయితే 165 వరకు అయితే చేయగలిగింది. ఆఖరి ఓవర్లలో వెస్ట్ ఇండీస్ బ్యాటర్స్ అయితే మంచి పోరాటం చేసి ఆఖరి ఓవర్లలో మంచి స్కోర్ అయితే రాబట్టగలిగారు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కెప్టెన్ హెడ్ మాత్రం అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 75 రన్స్ 46 బాల్స్ చేయగలిగారు. రోదర్ ఫర్డ్ 24 రన్స్ 15 బాల్స్ కి చాలా వరకు మంచి స్కోర్ బోర్డు మీద లాక్ అవడంలో రోదర్ ఫర్డ్ భాగస్వామ్యం అని చెప్పొచ్చు. అలాగే ఫోర్డ్ కూడా ఆఖరి ఓవర్లలో వీరిద్దరు పోరాటం రోదర్ ఫర్డ్ ఫోర్డ్ చేసిన పోరాటం చాలా బాగుంది. 16 రన్స్ 8 బాల్స్ కి ఆఖరి ఓవర్లలో మంచి స్కోర్ అయితే రాబట్టగలిగారు. ఈ విధంగా బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే కలుగు మధ్య 2 వికెట్లు, భీమనంటి 2 వికెట్లు, డ్రాక్ హసన్ 1 వికెట్ చొప్పున తీశారు వికెట్లు. ఈ విధంగా మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారని చెప్పుకోవాలి. బౌలింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగాను అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించారు. ఇటలీ టీం మెంబర్స్ అందరూ కూడా మంచి టీం వర్క్ చూపించారు. పక్కన వికెట్లు పక్కన చూసినట్లయితే 5 వద్ద మొదటి వికెట్, 31 వద్ద 95, 113, 115, 137 వరకు ఈ విధంగా వికెట్లు అయితే కోల్పోయి 137 తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్త పడి వెస్ట్ ఇండీస్ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేయగలిగింది. గౌరవప్రదమైన స్కోర్ అయితే టార్గెట్ గా 166 టార్గెట్ ను ఇటలీకి ఇవ్వడం జరిగింది. ఇటలీ 166 టార్గెట్ చేయగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఏ మోస్కా బ్రదర్స్ ఇద్దరు వచ్చారు. ఈ మోస్కా బ్రదర్స్ ఇద్దరే నేపాల్ లాంటి టీం మీద ఓపెనర్స్ ఇద్దరే నేపాల్ ని ఓడించారని చెప్పుకోవాలి. వికెట్ పడకుండా వీరిద్దరు చేసిన బ్యాటింగ్ విధానం చాలా బాగుంది అనిపించింది. ఆ సమయంలో ఇప్పుడు వెస్ట్ ఇండీస్ మీద ఏం చేస్తారు చూద్దాము. వెస్ట్ ఇండీస్ మొదటి ఓవర్ బౌలింగ్ హుసేన్ 1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్, 2 ఓవర్ బౌలింగ్ పౌడ్ జే మోస్కా 2 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి క్లీన్ బౌలింగ్ అవుట్ అవడం జరిగింది. ఫోర్త్ బౌలింగ్ లో క్రీజ్ లోకి నక్లీ వచ్చారు. 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 12 రన్స్ మాత్రమే చేయగలిగారు, వికెట్ కోల్పోయింది. 3 ఓవర్ బౌలింగ్ హుసేన్ ఏ మోస్కా 19 రన్స్ మాత్రమే చేసి 12 బాల్స్ కి ఎస్ జోసెఫ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మోస్కా బ్రదర్స్ ఇద్దరు కూడా ఓపెనర్స్ గా వచ్చిన మోస్కా బ్రదర్స్ ఇద్దరు కూడా వెంటనే అవుట్ అవడం జరిగింది. 19 రన్స్ వద్ద ఏ మోస్కా కూడా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి స్మట్స్ వచ్చారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ 2 వికెట్లను కోల్పోయింది. ఈ విధంగా ఇటలీ కొంచెం ఇబ్బందులు ఉందని చెప్పుకోవాలి. 4 ఓవర్ బౌలింగ్ ఫోర్డ్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ 2 వికెట్లు, 5 ఓవర్ బౌలింగ్ హోల్డర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 32 రన్స్
మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది. ఈ విధంగా హోల్డర్ చేసిన బౌలింగ్ లో రన్స్ ఏమీ రాలేదు, పెద్దగా ఒక రన్ మాత్రమే వచ్చింది. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్ 2 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ ఫోర్డు నక్వీ కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 6 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి ఎస్ జోసెఫ్ కేచ్ బెటర్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి హెచ్ మనిటీ కెప్టెన్ వచ్చారు, ఇటలీ కెప్టెన్ రావడం జరిగింది. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 37 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది ఇటలీ. పవర్ ప్లే పూర్తయింది, డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 7 ఓవర్ బౌలింగ్ హోల్డర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 3 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ మోటీ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 3 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్. హెచ్ మనిటీ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 8 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి కీపర్ కెప్టెన్ హోప్ క్యాచ్ బెటర్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి బి మనిటీ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 4 వికెట్లు కోల్పోయింది ఇటలీ. 10 ఓవర్ బౌలింగ్ మోటీ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 4 వికెట్లు. ఇక్కడ 7 ఇన్నింగ్స్ పూర్తయింది. 11 ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది ఇటలీ. 12 ఓవర్ బౌలింగ్ మోటీ ఇక్కడికి 75 రన్స్ వచ్చాయి, 4 వికెట్లు కోల్పోయారు. స్మట్స్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 24 రన్స్ వద్ద 27 బాల్స్ కి ఎస్ జోసెఫ్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి జీ స్టీవర్ట్ వచ్చారు. 13 ఓవర్ బౌలింగ్ మోటీ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ 5 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ హుసేన్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 5 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15 ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ 6 వికెట్లు. ఈ విధంగా స్టీవర్ట్ కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 12 రన్స్ చేసి 7 బాల్స్ కి హోల్డర్ క్యాచ్ బెటర్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 6 వికెట్ కోల్పోయారు వెస్టిండీస్. బౌలింగ్ ద్వారా ఇటలీ ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేకపోతుందని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి మీరు వచ్చారు. 16 ఓవర్ బౌలింగ్ మోటీ బి మనిటీ 26 రన్స్ వద్ద కొంతవరకు గౌరవప్రదమైన స్కోర్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసే బి మనిటీ కూడా 26 రన్స్ 21 బాల్స్ కి క్లీన్ బౌలింగ్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కలుగుమకి వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 7 వికెట్లు కోల్పోయారు. 17 ఓవర్ బౌలింగ్ ఫోర్డు ద్వారా మీడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 4 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ కి ఎస్ జోసెఫ్ క్యాచ్ బెటర్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి డ్రాకా వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 8 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ ద్వారా డ్రాకా కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 5 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ కి చేసి క్యాచ్ బెటర్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఆఖరి బ్యాటర్ హసన్ వచ్చిన వెంటనే కీపర్ క్యాచ్ గా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 123 రన్స్ మాత్రమే చేసి ఆల్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇటలీ బ్యాటర్స్ అందరూ కూడా వచ్చిన వెంటనే అవుట్ అయిపోయారు. 42 రన్స్ తేడాతోటి వెస్టిండీస్ గెలుపు సాధ్యం చేసుకుంది. ఇలా వరుసగా కూడా 4 మ్యాచ్లు ఆడిన 4 మ్యాచ్లు కూడా వెస్టిండీస్ ఈ లీగ్ మ్యాచ్లో గ్రూపుల పరంగా లీగ్ మ్యాచ్లు అన్ని కూడా 4 గెలిచి సూపర్ 8 అయితే క్వాలిఫై అయిపోయారు. పాయింట్ల పట్టిక పరంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా ఎవరు కూడా ఇటలీ బ్యాటర్స్ ఎవరు కూడా అంత ప్రతిభ చూపించలేకపోయారు. బౌలింగ్ పర్లేదు అనిపించినా, ఫీల్డింగ్ పర్లేదు అనిపించిన బ్యాటింగ్ విధానంలో వెస్టిండీస్ చేసే బౌలింగ్ లో అంతా తేలిపోయిందని చెప్పుకోవాలి. వికెట్ల పతనం చూసినట్టయితే 12 వద్ద 26, 37, 57, 78, 103, 115, 115, 123, 123 వద్ద ఈ విధంగా వరుసగా వికెట్లు కోల్పోయారు. బౌలింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఎస్ జోసెఫ్ 4 వికెట్లు తీశారు. ఫోర్డు 3 వికెట్లు, మోడీ 2 వికెట్లు, హుసేన్ 1 వికెట్ తీశారు. ఈ విధంగా అద్భుతమైన ప్రదర్శన చూపించిన బ్యాటింగ్ పరంగా కెప్టెన్ షై హోప్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. షై చేసిన రన్స్ 75 రన్స్ 46 బాల్స్ కి కీలకంగా మారాయి. ఇది వీడియో ఇంతటితో ముగిసినది. థాంక్యూ.